చాలా సార్లు మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి గానీ, లేదా మీరు ఏదైనా డిసిజన్ తీసుకోవడానికి గానీ, మీ లైఫ్‌లో ఏదైనా వస్తువుని అమ్మడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీ బ్యాలెన్స్ అవ్వట్లేదు. మీరు అనుకున్న విధంగా మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న అమౌంట్ రాస్తుందా రాదా అనే డౌట్ గావచ్చు. లేదా దానికి సంబంధించిన ఎనీ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ చుట్టుపక్కల గావచ్చు, లేదా రిలేషన్‌లో కావచ్చు. ఎనీ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ గనక ఫేస్ చేస్తున్నట్లయితే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ గివ్ ఎగ్జాక్ట్‌లీ ప్రాక్టీస్ ఏమేం చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎమోషనల్‌గా రిలీజ్ చేయడానికి అనేది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నా. దీన్ని రైట్ వేలో గనక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీ బ్లాకేజెస్‌ని బ్రేక్ చేయొచ్చు. మరి దాన్ని ఎలా బ్రేక్ చేయాలి? ఐ విల్ గివ్ స్టెప్ బై స్టెప్ క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె మీద చేయబెట్టుకోండి. వన్ ఆఫ్ ద మై క్లయింట్ తన ఇష్యూ ఫేస్ చేయడం జరుగుతుంది. దానికోసం మనకు మాస్టర్ క్లాస్‌లోకి రావడం జరిగింది. ఐ విల్ గివ్ క్లారిటీ ఎలా ప్రాక్టీస్ చేయాలని విత్ లైవ్ డెమో. ఇస్ ఇట్ ఓకే? యెస్. ప్రతి ఒక్కరు బ్యాక్ స్ట్రెయిట్ నుంచి కూర్చోండి. అండ్ సునీల్ గారు జస్ట్ బాడీని స్కాన్ చేయండి. యెస్, ఆ ప్రాపర్టీ గురించి ఆలోచిస్తే ప్రెజెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చుట్టుపక్కల ఉన్న పీపుల్స్ వల్ల గాని, జరిగిన విషయం వల్ల గాని, బ్రదర్ గురించి గాని, అండ్ ఆ ప్రాపర్టీ గురించి మీరు ఆలోచిస్తుంటే ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవుతున్నారు? అదే ఆ ఇల్లు సేల్ అవుతుందా లేదా ఇట్లా అన్నాను. ఓకే. సేల్ అవుతలేదనే డౌట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ అది నా సౌత్ ఫేస్ లో ఉంది అది హౌస్. ఓకే. సౌత్ ఫేస్ ఆ రేటు మంచిగా వస్తుందా రాదా అన్నట్టు. ఓకే. రేట్ అనుకున్నంత వస్తదని డౌట్ ఉంది. ఓకే. ఉమ్. ఓకే. జస్ట్ బాడీని స్కాన్ చేయండి. మీకెలా అనిపిస్తుంది? బాడీలో ఎక్కడ అనిపిస్తుంది? ఈ బ్రీత్ కాడ సార్ బ్రీత్. ఓకే. యెస్. మౌత్ అండ్ నోస్ దగ్గర అనిపిస్తుంది. ఓకే. అండ్ బ్యాక్ స్ట్రెయిట్ నుంచి కూర్చోండి. ఎగ్జాక్ట్‌గా నాతో పాటు రిపీట్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ప్రెజెంట్ ప్రెసెంట్ ఈ యొక్క హౌస్ గురించి మీ యొక్క హౌస్ గురించి నేను సేల్ చేయడానికి నేను సేల్ చేయడానికి నాకు ఎదురవుతున్న ఆల్ బ్లాకేజెస్ అన్నిటికి నాకు ఎదురవుతున్న ఆల్ బ్లాకేజ్ అన్నిటికీ నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఈ హౌస్ తో నాకున్న కనెక్షన్స్, ఈ హౌస్ నాకున్న కనెక్షన్, నేను నేర్చుకున్న ప్రతిదీ, నేర్చుకున్న ప్రతిదీ, నేను గడిపిన ప్రతి మూమెంట్, నేను గడిపిన ప్రతి మూమెంట్, ప్రతి ఒక్కదానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ప్రతి ఒక్క దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఈ రోజు వరకు ఈ రోజు వరకు నా లైఫ్ లో జరిగిన నా లైఫ్ లో జరిగిన ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల, ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ వల్ల, ఈ హౌస్ గురించి ఈ హౌస్ గురించి ఈ రోజు వరకు నేను ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం, ఈ రోజు వరకు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం, ఈ హౌస్ సేలింగ్ కోసం, ఈ హౌస్ సెల్లింగ్ కోసం, మనీ నేను అనుకున్న మనీ వస్తుందా రాదనే డౌట్, మనీ నాకు వస్తుందా రాదన్న డౌట్, అండ్ ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో అనే భయం, ఏం జరుగుతుందో ఫ్యూచర్ లో భయం, అండ్ నాకే క్లారిటీ లేక, నాకే క్లారిటీ లేక, నేనే డౌట్స్ తో ఉన్నప్పటికీ కూడా నేనే డౌట్స్ తో ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. నేను రియాలిటీని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే నేను నెగిటివ్ ని వదిలేయట్లేదు. నేను నెగిటివ్ వదిలేయట్లేదు. అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను. అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఈ హౌస్ గురించి నాతో స్ట్రక్ అయిన ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నిటిని, ఈ హౌస్ గురించి స్టక్ అయిన ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నిటిని, ప్రతి ఒక్కదాన్ని వదిలేస్తున్నాను. ప్రతి ఒక్క దాన్ని వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న నా బాడీలో స్టక్ అయిన ఈ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్లే, ఈ ఎమోషన్స్ ప్రాబ్లమ్ వల్లే నా లైఫ్ లో ఎదురవుతున్న నా లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి సమస్యని ప్రతి సమస్యను రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేస్తున్నాను. నా బాడీలో స్ట్రక్ అయి ఉన్న నా బాడీలో స్టక్ అయిన ఈ హౌస్ రిలేటెడ్, హౌస్ రిలేటెడ్, నేను అనుకున్న మనీ రిలేటెడ్ నేను అనుకున్న మనీ రిలేటెడ్, ఎనీ బ్లాకేజెస్, ఎనీ ప్రాబ్లం ఎనీ బ్లాకేజ్, ఎనీ ప్రాబ్లమ్ ఎలా క్రియేట్ అయినా, ఇలా క్రియేట్ అయినా, ఎవరి వల్ల క్రియేట్ అయినా, ఎవరి వల్ల క్రియేట్ అయినా, తెలిసైనా తెలియకైనా
తెలిసైనా తెలియకైనా ఎలాంటి సిచ్యువేషన్స్ వల్ల అయినా ఇలాంటి సిచ్యువేషన్ వల్ల అయినా వీటన్నిటిని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. అన్నిటిని 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. వీటన్నిటిని వదిలేయడానికి రెడీగా ఉన్నాను. వీటన్నిటిని వదిలేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ఇదంతా అంతా నా మైండ్ ఆడుతున్న డ్రామా. నా మైండ్ ఆడుతున్న డ్రామా. థ్యాంక్ యూ మై డియర్ హౌస్. థ్యాంక్ యూ మై డియర్ హౌస్. ఈ హౌస్ గురించి, ఈ హౌస్ గురించి, ఈ ప్లేస్ గురించి, ఈ ప్లేస్ గురించి గతంలో నా మైండ్ లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ వల్ల, నా మైండ్ లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ వల్ల, నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, నా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల, మా వంశంలో ఎవరి వల్ల అయినా, నా వంశంలో ఎవరి వల్ల అయినా, ఈ హౌస్ రిలేటెడ్ ఎనీ నెగిటివ్ ప్యాటర్న్స్ హోల్డ్ అయి ఉంటే వాటన్నిటిని రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. వీటన్నిటికి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఈ రోజు నుంచి క్లారిటీగా ఉన్నాను. నాకు హౌస్ ని ఎగ్జాక్ట్ గా కావాల్సిన మనీతో వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇదంతా నేనే క్రియేట్ చేస్తాను. దీన్ని వదిలేయడానికి 100% రెడీగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై డియర్ హౌస్. ఇదంతా నా బాడీ ఆడుతున్న డ్రామా. నా బాడీలో స్టక్ అయిన హౌస్ రిలేటెడ్ ఉన్న నెగిటివ్ ని టోటల్ గా వదిలేస్తున్నాను. వదిలేస్తున్నారు. లోతైన శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల పైకి తీసుకుని వెళ్ళేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీరు శ్వాస వదులుతూ నెమ్మదిగా 2 చేతులు కిందికి తీసుకుని వచ్చేటప్పుడు బాడీలో నెగిటివ్ అంతా రిలీజ్ అవడం గమనిస్తున్నారు. నాతో పాటు రిపీట్ చేయండి. నేను 100% క్లియర్ గా ఉన్నాను. నా హౌస్ రిలేటెడ్ ఉన్న నెగిటివ్ మొత్తాన్ని వదిలేస్తున్నాను. నేను అనుకున్న విధంగా ఈజీగా సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను. 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. 100% ప్రశాంతంగా ఉన్నాను. ఇదంతా నెగిటివ్ ని వదిలేస్తున్నాను. వదిలేస్తున్నారా? లోతైన శ్వాస తీసుకుంటే 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకున్నప్పుడు అనంతమైన శక్తి బాడీలోకి రావడం గమనిస్తున్నారు. మీ శ్వాస వదిలేటప్పుడు మీ యొక్క ప్లేస్ గురించి, హౌస్ రిలేటెడ్ ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని బాడీ నుంచి వెళ్ళిపోతూ బాడీ రిలాక్స్ అవడం, కాన్ఫిడెంట్ అవడం గమనిస్తున్నారు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. 2 చేతులు స్పీడ్ గా రబ్ చేసి అప్లై ద టోటల్ ఫీలింగ్స్. Yes, thank you. And think about the house గురించి ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? ఓకే. అండ్ జస్ట్ గమనించండి, సేలింగ్ గురించి ఆలోచిస్తే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు? ఎవరైనా వస్తారు తీసుకుంటారు అనే ఆలోచన. గతంలో ఎలా అనిపించేది? గతంలో ఫీల్ అవుతుంది కదా, ఎవరు వస్తలేరు, వచ్చి చూసిపోతారు అని. ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? 5 minutes. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా, అండ్ ఈ యొక్క హీలింగ్ ద్వారా, ఈ యొక్క పవర్ఫుల్ ఎనర్జీస్ ద్వారా మీ ఎమోషనల్ ఫ్రీక్వెన్సీని, మీ FTBని బ్యాలెన్స్ చేసి దేన్నైనా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఏదైనా నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి రెడీగా ఉంటే కామెంట్ బాక్స్ లో మాస్టర్ క్లాస్ లింక్ అని టైప్ చేయండి. ఐ విల్ గివ్ లింక్. యూ కెన్ జాయిన్, యూ కెన్ ప్రాక్టీస్, బ్రేక్ యువర్ ఓల్డ్ ప్యాటర్న్స్, అట్రాక్ట్ యువర్ అబాండెంట్ ఆల్ ఏరియాస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.